హెల్త్ క్యాంపుల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. చింతకుంట విజయరమణారావు మీడియాతో మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న జేఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యందు సుమన్ గ్యాస్ట్రో లివర్ అండ్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ వైద్య బృందం డాక్టర్ రాజేందర్ రెడ్డి, దివ్యారెడ్డి గార్ల సౌజన్యముతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని స్థానిక నాయకులతో కలిసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరానికి గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్యం పొందారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఈ కార్యక్రమం ప్రముఖ డాక్టర్ మాజీ జెడ్పీటీసీ ఐల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడినది. ఈ కార్యక్రమానికి ఈ ఉచిత క్యాంపుకు నలుమూలల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారని, ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మున్సిపల్కు చెందిన, సుల్తానాబాద్ మండలానికి చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, వైద్య బృందం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ఉచిత వైద్య క్యాంపుకు మంచి స్పందన వచ్చిందని అన్నారు. అయితే కాళ్ళ నొప్పులతోనే 10 ఏళ్ళు బతికే పెద్ద మనిషి దేనికిల్లోలు అయితే 2 ఏళ్ళు. డాక్టర్ గారు చెప్పింది కదా అని మనం వాళ్ళు అట్లనే చెప్తారని మనం ఆహార అలవాట్లను కుటుంబం నుంచి వచ్చిన వారు అనుకున్నాం. వారికి సంబంధించిన కావచ్చు, కానీ మనందరం అనుకున్న రాజిరెడ్డి వారికి దగ్గర సంబంధికులే. మరి వారిని మనం పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు, నరేడ్ల. మీరందరమ్మా, మీరందరూ శ్రీను, శ్రీధర్, నీరజ్ అందరండి. అక్కడ ఉన్న బాబు పేషెంట్స్ ఆయమ్మల వాళ్ళందరూ నమ్మని. చిల్క సతీష్ గారు డైస్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారి సంస్థసే ఈ స్పాన్సర్ చేయబడ్డది. దానిలో భాగంగా శ్రీ దివ్యారెడ్డి బద్దాం నెఫ్రాలజిస్ట్ గారు మరియు శ్రీ రాజేందర్ రెడ్డి నరేడ్ల. మెడికల్ క్యాంప్ అంటే పేద ప్రజలకు చాలా అవసరమయ్యే క్యాంప్ ఇది. మరి దీన్ని ఉద్దేశించి దాన్ని ఆధారంగా తీసుకొని ఎమ్మెల్యే గారిని వారికి ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ, హైదరాబాద్లో ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ మేము పిలవగానే వచ్చినందుకు ప్రత్యేకంగా శాసనసభ్యులు గారికి, విజయన్న గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా ఈరోజు క్యాంప్కి ఇప్పుడిప్పుడే జనం స్టార్ట్ అవుతున్నారు. ఎందుచేతనంటే 10-11 గంటలని చెప్పడం జరిగింది. క్యాంపు కాబట్టి కొద్దిగా ఎవరైనా కానీ పూర్తిగా టిఫిన్ చేసి లేకపోతే లంచ్ చేసి. పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి చాలా సంతోషం రమేష్ అన్న, ఎందుకంటే క్యాంపు పెట్టడంతో ఏమవుతుందంటే చాలామందికి తెలియదు. డాక్టర్ రమణారెడ్డి గారు చాలామందికి తెలియదు, షుగర్ ఉన్నది తెలియదు, బీపీ ఉన్నది తెలియదు. ఇవాళ ఇంకా కొంత జనాలు ఎక్కువ వచ్చి మీరు కనుక షుగర్, బీపీ ఇవన్నీ చెక్ చేస్తే చాలామంది బయట పడతారు. అంటే వాళ్ళకి కూడా తెలియదు నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది అనే విషయం వాళ్ళకి తెలియదు. జనరల్గా గ్రామాలలో ఎట్లుంటుందంటే చాలామంది పొద్దున్న లేస్తేనే ముఖం కడిగినప్పుడు తింపినట్టు అయింది, పత్యానికి వచ్చింది అనుకుంటారు. అంటే మన భాష పైత్యం కానీ పత్యం అంటారంటారు ఊళ్ళల్లో. అయితే పత్యానికి వచ్చినట్టు అయిందని చెప్పి మళ్ళీ ముఖం కడుగుతారు, మళ్ళీ యథావిధిగా కొద్దిసేపు కూర్చుంటారు. తింపినట్టు అయినాక మళ్ళీ ఛాయ్ తాగుడో లేకపోతే
నిత్యం చేసే పని అయితే వాకిలి ఊడ్చో లేకుంటే వాకిలి అలుగుదలలో లేకపోతే ఇల్లు ఊడ్చో లేకపోతే ఇల్లును నీట్గా నీళ్ళు పెట్టి తుడుచో ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే అట్లా కింద పడదా తెలియదు. కింద పడ్డాక అప్పుడు చెప్తే బీపీ అయినట్టు పాప దావడానికి పోతే అప్పుడు రమేష్ దగ్గర అయ్యో పోతే గడిపారు మరి బ్లడ్ క్లాట్ అయిందని రమేష్